నెల్లూరు జిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వికారుద్దీన్ మాట్లాడుతూ తమ తండ్రి హబీబుద్దీన్ 2009లో అనిల్ గార్డెన్స్ ను అనిల్ కుమార్ రెడ్డి నుంచి 2009లో లీజ్ కు తీసుకున్నారు. ప్రతి సంవత్సరం 15 లక్షల రూపాయలు లీజ్ కడుతున్నట్లు తెలిపారు. అందులో 4.5 ఎకరా స్థలంలో 5-6 కోట్లు పెట్టుబడి పెట్టి ఫంక్షన్ హాల్ నిర్మించామని, పై ఫంక్షన్ హాల్ పై ఆధారపడి 200 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని, హఠాత్తుగా ఫోన్ చేసి ఈ నెలలో ఖాళీ చేయమని చెప్పారు. నేను నిర్మించిన షెడ్ తీయడానికే సుమారు 3 నెలలు పడుతుంది. మాకున్న కాల వ్యవధి ప్రకారం ఈ సంవత్సరం నవంబర్ దాకా ఉండగా అదనపు 1 నెల డిసెంబర్ వరకు కావాలని పత్రికా ముఖంగా తెలిపారు. నా పేరు అర్షద్. మా మామగారైన మొహమ్మద్ హబీబుద్దీన్ గారు 2009లో డాక్టర్ ఇస్కా అనిల్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోయి ఆయన స్థలం లీజుకు తీసుకొని 4.5 ఎకరాల్లో ఉన్న స్థలాన్ని లీజుకు తీసుకొని కట్టుబడి చేశారు 2009లో. 2010లో పూర్తి అయినది. 2010 ఏప్రిల్లో ఓపెనింగ్ అయింది. అప్పటి నుండి సక్రమంగానే జరుగుతుంది. లీజు డబ్బులు కరెక్ట్గానే కడుతున్నాము, ఇబ్బంది లేకుండా. గత ఈ సంవత్సరం డబ్బులు కూడా నవంబర్ 2025కి పోయి మొట్టమొదటిగానే ఇచ్చేస్తున్నాము. తీసుకున్నారు, రసీదు కూడా ఇచ్చున్నారు. 15 లక్షలు కట్టున్నాము. ఇది దాని కట్టుబడికి మా మాయ గారు దాదాపు 4 నుండి 5 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు. బాగానే జరుగుతుంది. కానీ గత నెల మార్చిలో పిలిపించి ఫోన్ చేసి ముందుగా చెప్పారు. ఏమని, 1 నెల లోపల ఖాళీ చేయాలా, ఏప్రిల్ దాకా, మే నుండి మీరు ఇప్పదీసేయమని చెప్పారు. అయితే ఒక చిన్న అంగడి ఖాళీ చేయాలన్నా 3 నెలల నుండి 4 నెలలు పట్టేది ఎక్కడ చూసుకొని చేయడానికి. 4.5 ఎకరాల్లో ఉన్న మండపాన్ని ఖాళీ చేయాలంటే కొంత టైం పట్టింది. ఆ టైం కూడా కోరాము. ఆయన కుదరని చెప్పారు. అయినా మేము ఏం చేసామంటే కోర్టు సహాయం ద్వారా పోయేసి మేము అప్లికేషన్ కూడా ఇచ్చున్నాము. ఇవాళ సాయంత్రం దాకా రావచ్చు మాకు. ఇంకోటి ఏమనగా, ఇది ఖాళీ చేయడానికి మాకు దాదాపు ఒక 6 నెలలు పట్టింది. ఇంకా మేము బుకింగ్ చేసుకున్నాము. దాదాపు ఆగస్టు సెప్టెంబర్ దాకా బుకింగ్ అయిపోయినాయి. ముందు ఆయన చెప్పే ముందే అన్ని బుకింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ఖాళీ చేయమంటే కుదరదు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు మా దగ్గర తగాదా పెట్టుకుంటారు. వచ్చేసి వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారు, మేము కూడా ఇబ్బంది పడతాము. చాలా కష్టమైపోద్ది దానికి. అప్పుడు దాకా మేము అడుగున్నాము, పోయి సహాయం అడిగాము. ఈ సంవత్సరంలో ఖాళీ చేసేస్తామని కూడా చెప్పేశాము, మాకు టైం ఇవ్వండి. కానీ కుదరదని చెప్పారు. అందువల్ల మేము మీ సహాయం కోరుకుంటున్నాం. మన మీడియా ద్వారా, ప్రెస్ క్లబ్ ద్వారా కోరుకుంటున్నాము. మీరు కూడా మాకు సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాము. అగ్రిమెంట్ ఎన్ని సంవత్సరాలు ఉంది? అగ్రిమెంట్ మామూలుగా ఇన్ని సంవత్సరాలు కాదు, ఓన్లీ ఇయర్ టు ఇయర్ చేస్తున్నారు అగ్రిమెంట్. ఈ సంవత్సరం కూడా కాగితం కూడా రాసిచ్చేశారు. 2026కి ఇచ్చేస్తున్నారని కూడా డబ్బులు రాసిస్తున్నారు. అయినా సడన్ గా మాకు ఖాళీ చేయాలని చెప్పేశారు. అడిగాము మేము, దేనికంటే ఏదో కారణాలు చెప్పారు. కానీ మాకు బయట తెలిసిన వారు ఏమంటే ఆయన సేల్ చేస్తున్నట్టు డౌట్ వచ్చింది మాకు. దానివల్ల మాకు ఇబ్బంది పెడుతున్నారు ఆయన. మేము ఖాళీ చేస్తామని చెప్పాను. ఈ సంవత్సరం ఒక మంత్ ఎండింగ్ దాకా ఉంది మాకు టైం. దాని తర్వాత ఖాళీ చేయడానికి 4 to 6 months పట్టింది మాకు. నమస్కారం, నా పేరు నవీన్. అనిల్ గార్డెన్ మండపం ల్యాండ్ లీజ్కి తీసేసుకొని మన అనిల్ కుమార్, డాక్టర్ ఇస్కా అనిల్ కుమార్ రెడ్డి దగ్గర 2029కి లీజ్కి తీసుకున్నాను. మా నాన్నగారు మొహమ్మద్ హబీబుద్దీన్ అబూబాయ్ అని. అప్పటి నుంచి కన్స్ట్రక్షన్ మొత్తం మాదే జరిగింది దానిపైన. ఇప్పుడు 2022లో మా నాన్నగారు చనిపోయారు. అక్కడి నుంచి లీజ్ నా పేరు మీద మార్చుకున్నారు. 2025 నవంబర్లో 2026 కోసం డబ్బులు లీజ్ అమౌంట్ కూడా తీసేసుకున్నారు. పోయిన నెల 15 రోజుల నుంచి 20 రోజుల ముందు కాల్ చేసి మండపం ఖాళీ చేయాలి అని చెప్పారు. 1 నెల లోపల ఖాళీ చేయమంటున్నారు. ఒక చిన్న అంగడిలో, ఒక చిన్న షాప్లో కూడా ఖాళీ చేయమంటే 3 months టైం ఇస్తారు ఖచ్చితంగా. ఇది అంటే 4.5 ఎకరా కళ్యాణ మండపం ఖాళీ చేయమంటే అది ఎలా కుదురుతుంది? కొద్దిగా మన ప్రెస్ వాళ్ళ ద్వారా హెల్ప్ కావాలని, సాయం కావాలని కోరుకుంటున్నాను. ఇంకోటి మీకు 2026 డిసెంబర్ దాకా డబ్బులు కూడా కట్టేస్తున్నాను. 2026 దాకా ఇప్పుడే ఖాళీ చేయమంటూ 15 లక్షలు కట్టున్నాను మొత్తం సంవత్సరానికి.
మాకు 2026 బుకింగ్స్ కూడా ఉంది ఆగస్ట్ దాకా. 2026లో ఆగస్ట్ సెప్టెంబర్ దాకా బుకింగ్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు పాపం. చెప్పిన తర్వాత కొద్దిగా సహాయం కావాలి మీడియా తరఫు నుంచి మనకి. గొడవ జరిగిందా? ఎందుకు కారణం ఏం చెప్తారు? కారణం ఏం చెప్పలేదు సార్. అది కోర్టుకి వెళ్ళిపోయినాను, హెల్ప్ అడుగున్నాను. ఈరోజు స్టే ఆర్డర్ మనకి వస్తుంది ఖచ్చితంగా. ఖాళీ చేయమని కారణం ఏం చెప్పలేదు మనకి. ఖాళీ చేయమని అన్నారు అంతే. 2009 నుంచి మొత్తం మందే సార్ మండపం. కన్స్ట్రక్షన్ మొత్తం మాదే. ఇప్పుడు ఖాళీ చేయమంటున్నారు. ఎందుకు చెప్పలేదు. అడిగితే కూడా ఖాళీ చేయమంటే దగ్గర 5 to 6 years కన్స్ట్రక్షన్కి అయింది. ఖాళీ చేయమంటే అది ఎలా వేరే దగ్గర కూడా పోయి అరేంజ్మెంట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. రీసెంట్లీ 2000